ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు? నమస్కారమ్మా, చెప్పండి. నా పేరు దివ్యశ్రీ సార్, నేను ఫస్ట్ ఎంపీసీ చదువుతున్నాను. నా పేరు కుమారి సార్, నేను ఫస్ట్ ఎంపీసీ చదువుతున్నాను. సార్ ఈ మన ప్రాజెక్ట్ పేరు 3D ప్రింటర్. 3D ప్రింటర్ అనే నేమ్లోనే ఉంది 3 డైమెన్షన్గా, అంటే లెంత్ బ్రెత్ హైట్ తోని రియల్ సాలిడ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తారు సార్. ఇది మనకి డైలీ లైఫ్ లో చాలా యూజెస్ అవుతాయి సార్. సార్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే మన ఐడియాస్ని డిజైన్ చేసుకొని మన బ్రెయిన్లో ఉన్న ఐడియాస్ రియల్ సాలిడ్ రూపంలో క్రియేట్ చేస్తారు సార్. మనం దీన్ని చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు సార్. మెడికల్ పర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు సార్. నర్సింగ్స్ ఉంటారు కదా సార్, కొత్తగా నర్సింగ్లో జాయిన్ అయ్యే వాళ్ళు మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ని తెలుసుకుంటారు కదా సార్. ప్రతి ఒక్క పార్ట్ని తెలుసుకోవాలంటే దీన్ని డిజైన్ చేసి దీంట్లో క్రియేట్ చేయడానికి అవుతుంది సార్. గూగుల్లో థింకర్ కార్డ్ అనే వెబ్సైట్ ఉంటుంది సార్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు సార్. నచ్చిన డిజైన్ చేసి పెన్ డ్రైవ్లో ఉన్న సిమ్ కార్డు ఉంటుంది సార్. పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసి సిమ్ కార్డు ఇంట్లో పెట్టాలి సార్. ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది సార్. దీన్ని యూజ్ చేసి బెంగళూరులో ఇచ్చేస్తారు సార్. పోస్ట్ ఆఫీస్ కట్టారు సార్. ఇప్పటికీ రన్ అవుతుంది సార్. అది ఇంకా చాలా చేస్తున్నారు సార్. ఇది ఎందుకు చేస్తామంటే ఇది మీ విజన్ సార్. మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని మీ ఆలోచన సాకారాలతో మేము ఇస్తున్న చిన్న గుడ్. ఆలోచన దగ్గరున్నారు మీరు. STEM ల్యాబ్ సార్. యాక్చువల్లీ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ సార్. 4.6 lakh యూనిట్ కాస్ట్ సార్. మనం ఈ ఏడాది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ తెచ్చుకొని 500 స్కూల్లో పెట్టాను సార్. నెక్స్ట్ ఇయర్ ఆల్ స్కూల్స్లో ప్రపోజ్ చేస్తున్నాం సార్. మినిస్టర్ సార్ పర్సూ చేసి 3 years we'll get it to all schools. And all schools labs we want to get it to this level sir. యా, దట్ ఇస్ వెరీ గుడ్ థింగ్. ఏమ్మా ఏం చేస్తున్నారు? బ్రీఫ్గా. నమస్తే సీఎం సార్, నా పేరు సాయి కృష్ణ. నేను 10వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. నేను చెప్పబోయేది లూప్ ద లూప్. ఏ లూప్ ద లూప్ ఇది సర్క్యులర్ మోషన్ సిస్టంలో ఉంటుంది. ఈ స్టీల్ బాల్ని మనం ఇక్కడ నుంచి రిలీజ్ చేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ నుంచి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. ఇది మారుతుంది. ఇప్పుడు ఎందుకు మారుతుందంటే ఈ హైట్లో ఉన్నప్పుడు దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఎందుకు కింద ఉంటే జీరో ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh, మాస్, గ్రావిటీ, హైట్. మాస్ కాన్స్టెంట్ మారదు, గ్రావిటీ కాన్స్టెంట్ మారదు. బట్ హైట్ మనం ఎంతలో అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి హైట్లో పెట్టాం కదా సార్. సో మనం ఇలా వదిలినప్పుడు ఇక్కడ నుంచి పడిపోవాలి, బట్ పడలేదు. ఎందుకంటే బాల్ మనం ఎంత హైట్లో పెడుతుంటే అది అంత సఫిషియంట్ స్పీడ్లో బాల్ మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి పడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన పార్క్స్లో కానీ జైంట్ వీల్ ఉంటుంది కదా సార్, వాళ్ళు కూడా హైగా సర్కిల్లో తిరుగుతారు, వాళ్ళు పడిపోరు. ఎందుకంటే బికాస్ ఆఫ్ రీజన్ ఆఫ్ ద లూప్. వాళ్ళు పడిపోకుండా ఎంత హైట్లో ఉంటారు, స్పీడ్గా వెళ్తుంది కానీ పడిపోరు వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళు స్పీడ్గా వెళ్తారు కానీ పడిపోరు. ఎందుకంటే లూప్ అనేది స్పీడ్ మోషన్తో అలా మూవ్ అవుతూ ఉంటుంది. వెరీ నైస్, ఎక్సలెంట్. ఏ పిల్లలు అందరికీ నమస్తే. నమస్తే 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 నమస్తే. రండి అందరూ రండి. రండి మా మీరు కూడా. థ్యాంక్ యూ అమ్మా. బాయ్ బాయ్ బాయ్. This is vocational కూడా